ఇంతలో ఏమైందంటే ఆశ్రమ వాతావరణంలో మార్పు కనపడింది. బీభత్సానికి చేరువవుతున్నట్టు సూచనలు కనిపించినాయి. దేవుడంటే నమ్మకం లేనివారు, స్వామిని అల్పునుగా భావించిన వారు, దుర్మార్గులు, దొంగలుగా ముద్రపడిన నాస్తికులు ఆయుధాలు తీసుకుని ఎలా వచ్చారయ్యా అంటే పిడుగుల ఓలే దుష్టుల గుంపొకటి ఒక్కసారిగా ఆశ్రమమ్మునే చుట్టుముట్టినాది. విచ్చలవిడిగా ఆశ్రమమ్మునే ధ్వంసం చేశారే. కత్తి కటార్లు చేతబట్టుకొని మీదికి దూకారే. అలా మీదకి దూకి దేవుడు లేడని పలకకుంటివా, నేటికి నువ్వు సరిలే. ఒక్కసారి నీ నోటు వెంట నువ్వు దేవుడు లేడనవా? ఎవ్వరిలోనూ దేవుడు లేడని పలికి తీరమనిది. లేకుంటే నిన్ను ముక్కలు చెక్కలు చేస్తామన్నారే. చేస్తామన్నారే. భక్తుల గుండెలు గుబేలుమంటూ దద్దరిల్లినాయి. కత్తులు బాకులు చూసి వారు నివ్వెరపోయారు. స్వామికేమీ జరుగునో అని విలవిలలాడారు. స్వామి మహిమలు చూడగా వారు తహతహలాడారు. అయ్యో చంద్రహిత